తీసేటమే అడ్డం అడ్రస్ తీసేటమే మాట్లాడదాం. చూడండి చూడండి 2005-6 సంవత్సరం బ్యాచ్ ఎస్ఎస్సి బ్యాచ్ పిల్లలు రీయూనియన్ ఎడ్పెక్చెస్ లక్ష్మీపూర్ పిల్లలు రీయూనియన్ ఏర్పాటు చేయడం మా అందరికీ ఎంతో సంతోషకరం. మరి ఈ 20 సంవత్సరాల కాలం లోపల మేము కూడా కొన్ని స్కూళ్ళు మారడం, పిల్లలు కూడా అనేక రంగాల లోపల ఉన్నత స్థానంలో ఉండడం జరిగింది. ఇప్పుడు కొంతమంది ఒక 5 సంవత్సరాలు కాగానే రీయూనియన్ ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు 2006 సంవత్సరం అంటే 2026 దాదాపు 20 సంవత్సరాల తర్వాత రీయూనియన్ ఏర్పాటు చేయడం అనేది బాగా మంచి విషయం. తర్వాత ఈ రోజు లోపల నైతిక విలువలు కొరవడుతున్న ఈ రోజు లోపల ఉపాధ్యాయులను వాళ్ళను మర్చిపోకుండా ఈ రీయూనియన్కు వాళ్ళను ఆరోగ్యం బాగాలేకున్నా కూడా వాళ్ళను అభిమానం కొద్ది తర్వాత మీ యొక్క ప్రేమతోటి ఈ కార్యక్రమానికి పిలవడం జరిగింది. వారికి ఆరోగ్యం సహకరించకుండా మీరు ఎంతో ప్రేమ కొద్ది పిలవడం మూలంగా మా ఉపాధ్యాయులందరూ కూడా 2006 సంవత్సరం పనిచేసిన ఉపాధ్యాయులందరూ కూడా తరలి రావడం జరిగింది. తర్వాత మీరు కొంతమంది మా బాయ్స్ కనబడలేరు, వాళ్ళు యూఏఈలో ఉండడం జరిగింది. నేను 2006 సంవత్సరం లోపల 56 మందితో ట్రాన్స్ఫర్ అయినది రన్ కావడం జరిగింది. ఇప్పుడు మనకు ఒక్క ఎప్పుడు బయట కట్టుకుంటున్నా వెళ్ళబోతున్న అట్లాంటి సిచ్యువేషన్లో కూడా కట్టుకోవడం జరిగింది. మరి అట్లాంటి మంచి విలువలున్న తర్వాత ప్రేమ గుణం ఉన్న విద్యార్థులు రీయూనియన్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పగానే నాకు ఎంతో బాగా సంతోషం అనిపించింది. తర్వాత సార్లను కూడా సాధారణంగా ఆహ్వానించి వాళ్ళకు మేము ఒక్కరు కాకుండా 5-6 కూడా ఫోన్ చేసి వాళ్ళని ఒప్పించి ఎంతో దూరం ఉన్నా కూడా ప్రయాసాలకు వచ్చి తీసుకురావడంలో మేము బాగా సక్సెస్ కాగలిగారు. మరి ఈ విధంగానే మీరు ఇంకా జీవితాంతం అనేక ఏ రంగంలో ఉన్నారు కూడా ఆ రంగంలో ఉన్న వాళ్ళు పై స్థానం లోపలికి తీసుకురావాలి. తర్వాత నాతోటి పనిచేసిన ఉపాధ్యాయులు తర్వాత నాకు గురువుల సమానమైన తర్వాత ఇంకా నాకు ఈక్వల్గా ఉన్న క్యాడర్ ఉన్న ఉపాధ్యాయులు అందరూ ఉన్నారు. వాళ్ళు కొంతమంది రిటైర్డ్ అయ్యారు. వాళ్ళ యొక్క నేను చాలా నేర్చుకున్నాను. లక్ష్మీపూర్ జడ్పీహెచ్ఎస్ లక్ష్మీపూర్లో చాలా నేర్చుకున్నాను వాళ్ళ దగ్గరికి వెళ్ళి. ఆ జీవితంలో కూడా నాకు చాలా ఉపయోగపడుతున్నది. మరి అట్లాంటి విషయాలు జీవితంలో నేను ఎప్పుడు కూడా లక్ష్మీపూర్ గడ్డను మర్చిపోను, లక్ష్మీపూర్ స్కూల్ మర్చిపోను. మళ్ళొకసారి అవకాశం ఉంటే ఖచ్చితంగా స్కూల్లోకి వచ్చే ప్రయత్నం కూడా చేస్తా. మీ అందరికీ కూడా నన్ను పిలిచినందుకు మీ అందరికీ ఈ 2005-6 విద్యార్థులందరికీ నా యొక్క శుభాభినందనలు. రాజశేఖర సారు, తర్వాత పీఈడి సార్, గోపాలకృష్ణ సార్ ఉండే ఆ సార్ లేడు. తర్వాత ఇప్పుడు దాదాపు అందరికీ కూడా చిన్నవాళ్ళు అంటే నిజానికి నేను దాదాపు 3 స్కూల్లే చేసింది. నా వివిధ 35 సంవత్సరాల కాలంలో 3 స్కూల్లే చేసింది. ఆ 3 స్కూళ్ళలో తక్కువ కాలంలో పనిచేసింది లక్ష్మీపూర్. ఆ లక్ష్మీపూర్ ఇప్పటికీ
ఇటువంటి మీరు ఎక్కడ ఇంత దూరం నుండి నేను హైదరాబాద్ నుండి రావడానికి చూసుకోవాలన్న అభిమానంతో రావడం ఇంకా ఏ స్థాయిలో ఇంకా ఎదగాలి, ఇంకా గొప్ప స్థాయిలో పోవాలని కూడా కోరుకుంటున్నాను నేను. తర్వాత ఆ ఉపాధ్యాయులందరినీ ఒకసారి మళ్ళా కళ్ళ నిండుగా చూసుకోవాలని అనుకుంటున్నాను. ఎందుకంటే మీ స్టూడెంట్స్ ఎన్నిసార్లు బయట చేస్తారు, కానీ మా ఉపాధ్యాయులను చూసుకోవడం అనేది చాలా చాలా కష్టమైపోతుంది. ఒక్కొక్కసారి ఎక్కడో ఉన్నాం అని కాబట్టి ఇంతమంది ఇంటిగా తీసుకోవడానికి ఎటువంటి అవకాశం ఇచ్చినటువంటి మీ విద్యార్థులకు నేను ఏం చెప్పాలో నాకు అర్థమవుతుంది. నిజంగా ఇటువంటి అవకాశం మాకు కల్పించినందుకు ఎంత దూరం బొమ్మాయిలో వచ్చేస్తున్నా ఇటువంటి అవకాశం చాలా చాలా సంతోషమైందన్న. మీ అందరికీ కూడా భగవంతుడు ఆయుర్వేదాలు కల్పించి సుఖ సంతోషాలతో ఉంచాలని కోరుకుంటున్నాను. 20 సంవత్సరం నుండి హాస్పిటల్ కలవడానికి మంచి వేరుగా ఏర్పాటు చేయడం జరిగింది. 20 సంవత్సరాల నుండి చాలాసార్లు అనుకున్నది చేయాలి అని ప్రతి సంవత్సరానికి వేదికను తర్వాత గురువులు మనకు చాలా మంచి విద్యాబుద్ధులు చెప్తారు. మనం చేసే వీటిని ఉన్నస్థాయికి ఏం చేయాలన్నా వాళ్ళు చెప్తే ఆ వీటి మాత్రమే మనకు పరిమితి మన మధ్యలో తెలుస్తూ ఉంటుంది. ప్రతిసారి ఇంట్రెస్టాలు తర్వాత చాలా సుఖవంతులు వచ్చిన మా ఉపాధ్యాయులకు మనం చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. కొందరు చాలా సహకరించకపోయినా మరికొంచెం చాలా సామర్థ్యం పూర్తి చేసి కూడా మా యొక్క సమయం కేటాయించినందుకు మరికొంచెం మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తున్నాం. తర్వాత మీరు చెప్పిన ప్రతి ఒక్క వాక్యాలు మాకు ప్రతినిత్యం మాలో ఎదుర్కొంటుంది సార్. చాలా ధన్యవాదాలు సార్. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు